హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం దొండకాయతో 65 ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఆ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. దొండకాయ 65 ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. దొండకాయలు ఇవి సన్నగా పొడుగ్గా అలా తరిగి పెట్టుకోవాలి, తరిగి తీసుకోవాలి. ఇవి నేను ఒక పావు కేజీ తీసుకున్నాను, 250 గ్రామ్స్. ఈ దొండకాయలు గ్రీన్గా ఉన్నవే తీసుకోవాలి. సాల్ట్ టేస్ట్కి సరిపడినంత, కారం 2 టేబుల్ స్పూన్స్, పసుపు 1/2 టీ స్పూన్, జీరా 1/2 టీ స్పూన్, పీనట్స్ మన ఇష్టం అండి. ఇవి పచ్చిశనగపప్పు, ఇవి 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. శనగపిండి 4 టేబుల్ స్పూన్స్, కార్న్ఫ్లవర్ 2 టేబుల్ స్పూన్స్, రోస్టెడ్ జీరా పౌడర్ 1/2 టీ స్పూన్, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత. ఇంగ్రీడియంట్ చూసారు కదా. దొండకాయ 65 ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని మనం ముందుగా తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని యాడ్ చేసుకొని దానిలో శనగపిండి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కార్న్ఫ్లవర్ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ టేస్ట్కి సరిపడినంత, కారము 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది, ఇది కూడా టేస్ట్కి సరిపడినంత యాడ్ చేసుకోవచ్చు. పసుపు ఒక 1/2 టీ స్పూన్. ఓకే, ఇప్పుడు వీటిని చక్కగా కలుపుదాము. వాటర్ ఏమి వేయనవసరం లేదు, దొండకాయ ముక్కల్లో వాటర్ ఉంటుంది కాబట్టి కలిసిపోతుంది. ఓకే, రెడీ అయిపోయింది. దీన్ని మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేద్దాం. ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ ఎక్కువగా ఉంటే డీప్ ఫ్రై ఐటమ్స్ అప్పుడు ఆయిల్ నిండుగా ఉండాలి, బాగా కొంచెం హీట్గా ఉండాలి, అప్పుడైతే ఆయిల్ ఎక్కువ పీల్చదు. ఓకే, బాగా ఆయిల్ కాగింది. ఇప్పుడు మనం దొండకాయ ముక్కల్ని వేసేద్దాం. అలాగా కొంచెం పలుచగా వేసేసుకోవాలి. ఈ శనగపిండి కార్న్ఫ్లవర్ ఉంది కదండి, అది బాగా ఉప్పు కారాన్ని పట్టి దొండకాయ ముక్కలకు పట్టి ఉంచుతుంది, చక్కగా టేస్ట్గా ఉంటుంది. కొంచెం మీడియం ఫ్లేమ్ ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి, లేకపోతే త్వరగా ఏగినట్లు అనిపిస్తుంది కానీ దొండకాయ ముక్క లోపల మగ్గదు. ఇలాగా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని మనం కళాయిలోంచి తీసేద్దాం. ఓకే, వీటిని మనం తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ఒక ప్లేట్లో తీసుకుందాం, లేదంటే ఒక బౌల్లోకి తీసుకోవచ్చు. ఓకే, ఒక బౌల్లో తీసుకుందాం. అలాగే నెక్స్ట్ దీన్ని కొంచెం పలుచగా కొంచెంగా వేసుకొని కళాయిలో ఫ్రై చేసుకోవాలి. ఒకసారి ఎక్కువ వేసేయడం వల్ల కూడా ఫ్రై అవ్వవు సరిగ్గా. ఓకే, వీటిని కూడా తీసేద్దాం. ఇలాగా మనం దొండకాయ ముక్కలన్నిటిని ఫ్రై చేసేసుకొని తర్వాత ఒక పోపు పెట్టుకుంటే మన దొండకాయ 65 రెడీ అయిపోతుంది. చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే. మంచి స్నాక్ ఐటము. ఓకే, దొండకాయ ముక్కలు చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు మనం పల్లీలు ఉన్నాయి కదండి, వాటిని కూడా ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. అలా ఫ్రై చేసుకోవాలి, లేదంటే పల్లీలు అందులో వేసేస్తే తక్కువ కాబట్టి విడిలిపోయి మాడిపోతాయి, మనం తీసేటప్పుడు రావు. ఇలా కనుక ఫ్రై చేసుకుంటే ఈజీగా కరెక్ట్గా ఫ్రై అవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇవి పచ్చిశనగపప్పు తీసుకున్నాం కదా, వాటిని కూడా వద్దాం. ఇవి చక్కగా ఫ్రై అయితే మనం తినేటప్పుడు ఆ పలుకులు పంట కింద పడితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే, ఇంగ్రీడియంట్స్ ఫ్రై ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం.
వేరే కళాయిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేద్దాం. కొంచెం జస్ట్ ఆ ఫ్రై అవ్వడానికి సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో వెల్లుల్లి రెమ్మలు సన్నగా తరిగి పెట్టాం కదా, వాటిని యాడ్ చేద్దాం. కరివేపాకు రెమ్మలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేసుకొని వీటిని కొంచెం ఫ్రై అవనిద్దాం. ఇప్పుడు మనం ఇందులో ఒక 1/2 టీ స్పూన్ కొంచెం పసుపు, ఒక చిటికెడు, ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకొని కొంచెం ఫ్రై అవనిద్దాం. ఓకే, కొంచెం ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు మనం ఇందులో దొండకాయలు ఫ్రై చేసి పెట్టుకున్నాక వాటిని యాడ్ చేసి ఇదంతా కలిపేద్దాం. ఓకే, మన దొండకాయ 65 రెడీ అయిపోయింది. మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. దీన్ని మనం ఇప్పుడు సర్వ్ చేయొచ్చు. మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.